ఫ్రెండ్స్, నేనైతే మటన్ కూర చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్కి రుచికి సరిపడా ఉప్పు, కారప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు పెరుగు. దీన్ని ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసుకోండి. గిన్నెలో తీసుకొని ఇలా బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకునేసి ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు అయితే ఇంట్లోదండి, అది వంట రెడీ అయినాక కలర్ వస్తుందండి. ఇంకా 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇంత వేసుకుని బాగా కలుపుకొనేయండి. కలిపేటప్పుడు మాత్రం ఇట్లా వెడల్పుగా ఉండే పాత్రలోనే కలుపుకోండి. మీరు గిన్నె తీసుకున్నప్పుడు చిన్న గిన్నె తీసుకుంటే కలిపేకి కంఫర్ట్ ఉండదండి. సో ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే క్లీన్గా కలుస్తుంది. సో అందుకనేసి పెద్ద గిన్నెలో కలుపుకొనేసి బాగా మటన్ ముక్కలకి బాగా కలిసేట్లు కలిపేసి తర్వాత ఇలాంటి చిన్న గిన్నెలో పెట్టేసుకోండి. తర్వాత దీనికి అంటుకున్న మసాలా కూడా కొంచెం ఉంటుంది, అది కూడా వేస్ట్ ఎందుకు చేయడం. సో ఇలా చేసేసుకోండి. ఇది మ్యాగ్నేట్ అంటారండి, మ్యాగ్నేట్ చేసుకున్నాము. ఇది ఒక 1/2 అవర్ పాటు వదిలేస్తే ముక్కలకంతా బాగా అంటుకుంటుంది ఉప్పు కారం అంతాను. దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 1/2 అవర్ వదిలేద్దాం. ఇప్పుడండి మనము మసాలాకు కావాల్సిండేది వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేయండి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 ఆనియన్, ఒక ఏలక్కి, ఒక 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క ఇంత వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇదైతే కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఒక్క టమోటా వేసేయండి, చిన్నది ఒక్క టమోటా వేసేసి ఆ టమోటాను కూడా కొంచెం మగ్గనివ్వాలండి. ఇందులో కొంచెం
కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయండి. టమాటో అయితే మగ్గిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొబ్బరి అండి, నేనైతే ఇట్లా తరిగే వేసుకుంటానండి. కొంచెం కొబ్బరి, కడిగి ఉంచుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి ఇది కూడా మగ్గనివ్వాలండి. ఈ పుదీనా కొత్తిమీర ఏదైతే వేసామో అది కూడా మగ్గాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మగ్గిపోతుందండి. చూడండి పుదీనా కొత్తిమీర అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అప్పుడే అయితే ఆయిల్ కొంచెమే వేసుకున్నానండి, ఎందుకంటే వేయించడానికి కొంచెమే సరిపోతుంది. ఇది మటన్ వేగాలి కదండి, అందుకనేసి 3 టేబుల్. ఆఫ్టర్ 20 మినిట్స్ అండి. ఇదైతే వేడిగా ఉందండి, ఎత్తుకోవడానికి కూడా కావట్లేదు. చూడండి మా ఇంట్లో అయితే ఇలా ఉండాలండి సాంబార్. మీకు గట్టిగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోండి అంతే. ఇదైతే పుదీనా కడిగి ఇలా తుంచి వేసేయండి కొంచెం. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం ఇలా కట్ చేసి చేత్తోనే ఇట్లా తుంచి వేయండి. చేత్తో తుంచి వేస్తే టేస్ట్ చేంజ్ అవుతుందండి. తుంచి వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకోండి. అంతే అండి మటన్ కూర.